ఏయ్ బాబు లేవ్. ఏ బాబు మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వినయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ అలా ర్యాండమ్గా ఏ డే ఎట్ మై సిస్టర్స్ హోమ్ అని వ్లాగ్ అయితే తీయబోతున్నా. మరి ఫస్ట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఓన్లీ 10 మినిట్స్ అంతే. ఇప్పుడు మా బావ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు. సీ యూ. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్. పిలువు మమ్మీని, పిలువు మమ్మీ. చిక్కి పిన్ని వచ్చింది. ఎంత క్యూట్గా చెప్తాడు. చిక్కి పిన్ని వచ్చింది. అవి నీ ఫేస్ ఎలా ఉంటుంది చెప్పు. మా అవ్యూ ఫేస్ సేమ్ యాపిల్ లా ఉంటుంది. ఇది రౌండ్ అన్నమాట, ఇది పైన ఇలా అన్నమాట. కదా అవ్యూ? యాపిల్ అవ్యూ కదా. అయ్యో ఎంత సాహసం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అవ్యూ? హెయిర్ కటింగ్ చెప్పు. కటింగ్ కటింగ్. బాయ్ చెప్పు మమ్మీకి. బాయ్. మా వ్యూ హెయిర్ కట్ కోసం అయితే సెలూన్కి వెళ్తున్నాము. నేను వీడియో ఒక క్లిప్ తీసేలోపే సెలూన్ వచ్చేసింది. బాగుంది. మూట అబ్బో కమలాసన్.
ఏయ్ బాబు లేవ్. ఏ బాబు. హెయిర్ కట్ చేస్తుంటే మంచిగా పడుకున్నాడు. ఆ హెయిర్ కట్కే 1 అవర్ పట్టింది. ఇంకా హెయిర్ కట్ తర్వాత సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాం. బాత్టబ్లో వచ్చినావు మంచిగా. రావా ఇంకా అట్లనే ఉంటావా? కమ్. సో ఇక్కడ చికెన్ కర్రీ కోసం గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తుంది. అండ్ మేము ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా నార్మల్ వాటర్తో కాకుండా ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసి తీసుకుంటాం. సో ఇంకా మా అక్క సండే స్పెషల్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మా అక్క కుకింగ్ బాగా చేస్తుంది. మోస్ట్లీ మేము హెల్తీగా తినడానికే ప్రిఫర్ చేస్తాం. అసలే ఇప్పుడు సమ్మర్, ఇంకెక్కువ మసాలా ఐటమ్స్ తింటే ఏమైనా ఉందా? ఇంకా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇంకా మేము చాలా తక్కువ మసాలా ఐటమ్స్ వేస్ట్ చేసుకుంటాం కుకింగ్. బగారా రైస్ విత్ చికెన్ డెడ్లీ కాంబో కదా. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, కుకింగ్ చేసి చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే అలా ప్యాకెట్తోనే కారం వేసేస్తారు. అంత ఎక్స్పీరియన్స్ అయింది మా అక్కకి. ఇంకా బాడీ హీట్ చేస్తా అని చెప్పి మా అక్క కర్డ్ యూజ్ చేస్తుంది. అసలు కర్డ్ స్మెల్ కూడా ఎక్కువ రాదు, టేస్ట్ అయితే అదుర్సుంటుంది అంతే. సో మా అక్క చికెన్ కర్రీ చేస్తే మా బావ మా కోసం మ్యాంగో జ్యూస్ అయితే చేశాడన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్తో కుమ్మేద్దాం. నా వీడియో చూసావు కదా, ఆ వీడియోలో నేను ఎలా చేశాను చూపెట్టు ఒకసారి. ఎట్లా అన్నా చూపెట్టు, మంచిగా చూపెట్టు. అలా అన్నానా? వావ్. మరి నువ్వు ఈరోజు ఏంటి చాచా నెట్టు డ్రెస్ వేసుకున్నావు? మరి బాగున్నావు కదా, క్యూట్ ఉన్నాడు కదా మా వ్యూ. ఆ వ్యూ క్యూట్ కదా. Hi guys, we are eating chicken. తీసుకురాలా. ఇంకా తిన్నాక కాసేపు అందరం కలిసి లూడో అయితే ఆడాము. నెక్స్ట్ అక్కడ అక్కడ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. నా గేమ్ అయిపోయింది. ఫస్ట్ విన్నర్ నేనే అన్నమాట. నా గేమ్ అయిపోయింది. नेहरू जी, जय हिंद.
మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. జై హింద్. చెప్పు. ఎవరు? నేను అవి వాళ్ళ మమ్మీని. సరే. ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేశాక మా అవ్వి కోసం అయితే మా అక్క పిజ్జా చేస్తుంది. చిక్కిపిన్నికి ఇవ్వు. ఇది మొత్తం మంచిగా మైనస్ అంతా ఇది పెట్టుకుందాం. సరే. ఓకే, దీనిపైననే మళ్ళీ కెచప్ వేయండి. ఓకే, చాలు చాలు. క్యాప్ పెట్టేసి. ఏం చేస్తున్నాం మనం? ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నీకు ఇష్టమా? బర్గర్ పిజ్జా. బర్గర్ పిజ్జానా? నువ్వు తిన్నావా? బర్గర్ తిన్నావా? అవునా? అబ్బో. కొంచెం ఓకే. ఇప్పుడే మన ఎయిర్ ఫ్రైయర్లో ఇది ఓకే. మ్యాంగో ఐస్ క్రీమ్ తినేస్తాను గైస్, ఎందుకంటే ఎప్పుడెప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ తిందామా అని వెయిట్ చేస్తున్నాను. సో కమ్ లెట్స్ గో అండ్ టేక్ ద మ్యాంగో ఐస్ క్రీమ్. నీకు కావాలా ఐస్ క్రీమ్? మనకు నాకు చాలా ఇష్టం మ్యాంగో ఐస్ క్రీమ్. నీ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ, ఏమో నీది ఐస్ క్రీమ్. మ్యాంగో ఐస్ క్రీమ్ గైస్. ఇంకా మేము ఐస్ క్రీమ్ తినేలోపు పిజ్జా అయితే రెడీ అయిపోయింది. వెయిట్ వెయిట్ తీసేసుకోండి. మొత్తం మా అవ్యూకి స్వీట్ ఉండాలని మొత్తం చేస్తుంది. బాగుంది. స్వీట్ ఉంది, స్పైసీ లేదు. బాగుంది కానీ స్వీట్ అనిపిస్తుంది. ఓకే, మీనా మీనా సింగ్ ఏ సాంగ్, డింగ్ ఏ డాంగ్, క్యారమ్ బోర్డ్, బ్యాడమ్ బోర్డ్. మీనా చెక్క మీనా సింగ్ ఏ సాంగ్, సింగ్ ఏ సాంగ్. ఏమైంది? ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇంకా అలా కాసేపు అయితే ఆడుకున్నాము. ఈవినింగ్ అయితే ఇంకెంతో వర్షం పడుతుంది అన్నట్టు వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇంకా నైట్ మా అక్క క్రిస్పీగా గారెలు చేద్దాం అని అయితే ప్రిపేర్ చేస్తుంది. వెదర్ అయితే బాగుంది, వర్షం పడేలాగుంది. ఇక్కడ మా అక్క బొబ్బరి గారెలకి మిక్సీ పడుతుంది, నేనేమో ఆనియన్స్ కట్ చేస్తున్నా.
zoom in. క్రిస్పీ గారెలు అయితే రెడీ. చూడ్డానికి ఎంతో క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. వన్ చెప్పు, వన్ చెప్పు, వన్ చెప్పు. త్రీ వన్ చెప్పు. So that's it for this vlog. See you in the next video. Please do like, share and subscribe to my channel. Lots of love.